కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు అట్లాగే పంపకాల మధ్యలో వివాదాలు వచ్చినాయని కూడా చెప్తున్నా. అంటే నిన్న కొండ సురేఖ ఓఎస్డీ పైన కూడా ఆరోపణ రావడం, అట్లాగే గతంలో కూడా కొండ సురేఖను వరంగల్లో ఉన్న ఎమ్మెల్యేలతో పడకపోవడం, ఇప్పుడు తాజాగా సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు అట్లాగే అక్కడ జరుగుతున్న పనులపైన కూడా మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయి. దానిపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు జరుగుతున్నాయి సార్, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎందుకు వాళ్ళ మధ్య విభేదాలు వస్తున్నాయి? ఇప్పుడు ఎవరో ప్రతిపక్షంలో అని భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద నింద మోపడం లేదు కదా. కరప్షన్ అనేది వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ఒక శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఒక మంత్రి ఏమో ఆదివాసీ బిడ్డ, అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన వాడు, ఇంకొకరు దేవాదాయ శాఖ మంత్రి. వాళ్ళు మీటింగ్ వెళ్ళడం లేదు అనేది వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు కదా వాళ్ళ మీద. మా బాధ ఏంటంటే, ఒక భారతదేశంలోనే రెండవ కుంభమేళగా నిలిచేటట్టు ఒక గిరిజనుల జాతరను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు? ఒక జాతర పేరు మీద ఏం వస్తుంది? 100 కోట్ల రూపాయలు వస్తే దాన్ని పంచుకోవడానికి మీరే అంటున్నారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా అతనే అన్నాడు, నేను ఇంత చిన్న కాంట్రాక్టర్ కాదు, 70 కోట్లకు ఆశపడే కాంట్రాక్టర్ కాదంటే ఏమన్నట్టు? ఎవరు చెప్తే మాట్లాడినారు మీరు? మీ పార్టీలో మీ నాయకులు చెప్తేనే మాట్లాడేది. మీ మంత్రుల మధ్యన ఇటువంటి విభేదాలు ఉన్నప్పుడు ఇతరులు ఎందుకు నమ్మరండి? కనుక మా డిమాండ్ మా డిమాండ్ ఏంటంటే, ఆ జాతరను మీరు అబాసు పాలు చేయకండి. ఆ జాతరకు కావాల్సింది అభివృద్ధి చేయడానికి ఈ దేశంలోనే ఎనలేనిటువంటి ఇది చేసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని జాతీయ పండుగగా చేయాలి. మీరు చేసేటి ఏమో చేస్తలేరు. ఏదో 100 కోట్లకు ఆశపడి ఆ జాతరను అబాసు పాలు చేయవద్దనేదే మా ఉద్దేశం. అందుకోసం ఆ ఓఎస్డీ మీద నిన్న కొండ సురేఖ కూతురు మాట్లాడిన దాని మీద ఎవరు స్పందించాలండి? పార్టీ అధ్యక్షులు స్పందించాలి, లేదా ముఖ్యమంత్రి స్పందించాలి. అంటే మీకు మీ మంత్రుల మీద నియంత్రణ లేదు, మీ పార్టీ మీద నియంత్రణ లేదు. ఈ నేరం, ఈ పాపం రేపు మీకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయితేనే కదా ప్రజలు అక్కడ చెప్తారు వాళ్ళకు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతున్నా కూడా ఇప్పటివరకు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ జరపలేదు, మేము ఇప్పుడు చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఎందుకు అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఎందుకు అంటే ఆ జాతరకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇవాళ నిన్న పుట్టినటువంటి జాతర కాదు కదా. మౌఖికంగా ఇన్నేళ్ల నుంచి వస్తున్నటువంటి జాతరను మీరు ఆ జాతర మీద పరిశోధనలు జరిపి ఆ జాతరకు ఏం చేయాలనేది శంకులో తీర్థం పోస్తేనే కదా ఏదయ్యేది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక కాగితం రాయడం అది కూడా పద్ధతి కాదు కదా. వాళ్ళకు ఉన్నారు అక్కడ ఏం జరిగినా అక్కడ పూజారులను అడగకుండా అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆడ ఏం రాసినా కూడా ఆ పూజారులు చెప్పింది రాయవలసి వస్తుంది. నువ్వెవరు, నేనెవరు? వేల తరబడి వాళ్ళ తాతండ్రులు సంపాదించినటువంటి ఆస్తి. మనం భక్తులుగా పోతున్నాం. భక్తుల పోయి ఆ వచ్చే 100 కోట్లను కూడా మీరు కూడా భక్తులే కదా. నువ్వు మంత్రి అయితే ఎవరైతే దేవుని దగ్గర పోయేది మీరు భక్తులే పంచుకుంటాం. ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని కూడా మంత్రి యొక్క కూతురు, ఒక మంత్రి కూతురు రేవంత్ రెడ్డి చుట్టాలే ఒక సిమెంట్ యజమానిని భయపెట్టించారంటే ఏం జరుగుతుంది? అది పార్టీలో ఏం జరుగుతుంది? ఎవరు నాశనం చేయదలుచుకున్నారు? దీని కొరకేనా మిమ్మల్ని గెలిపించింది? తెలంగాణ తెచ్చింది దాని కొరకేనా? మేమంతా మీ భాగస్వామ్యం మాకు తెలియదా? తెలంగాణ తెచ్చి మేము చెడిపోయినాం. కనీసం మీరైనా బాగుపరుస్తారంటే మీరు ఇక దరిద్రులు తయారయ్యారు కదా. ఏం సమస్య లేదు, ఎందుకు తయారు చేస్తున్నారు? చివరికి మాదంతా ఒకటే, మీ పార్టీలో మీరే అనుకుంటున్నారు. ప్రతిపక్షంగా వేరే వాళ్ళు మీరు ఎవరు లంచాలు కాంగ్రెస్ పార్టీ తింటుంది అంటలేరు. మీరు పంచుకున్నట్టు బయటికి వస్తుంది. అది మీ పంపకాల్లో సరిగా లేదు. అంటే మెయిన్గా ఈ పంపకాలలో విభేదాలు వచ్చి ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నట్టు వాళ్ళే కదా ఎవరు చెప్తున్నారండి? స్వయంగా శ్రీనివాసరెడ్డి గారిని 70 కోట్లకు లేనంటే ఎవరు చెప్పారు? ఆయన ఏవన్ కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్, నేను ఆశపడను అంటే వేల కోట్ల పెద్ద ప్రజలు కదా. ఎవరు చెప్తే ఆశపడవు? మేము చెప్తున్నాం, మీ మంత్రులే చెప్తానని మీరే చెప్తారు. మీ మంత్రి రాలేదు కదా, దేవాదాయ శాఖ మంత్రి మీటింగ్కి రారంటారు. రావకపోవడానికి రీజన్ అయినా చెప్పాలి కదా. మాకు ఏ మంత్రి మీద వాళ్ళు ఎవరి మీద మాకు ఎలాంటి వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అది ఆదివాసుల జాతర. ఆదివాసుల జాతరకి ఇంకింత ప్రాచుర్యం తెచ్చి ప్రపంచంలో చాటవలసినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలో మంత్రులు ఉంటుంది వాళ్ళది ఉంటుంది. కానీ మీ వాళ్ళ అది అబాసుపాలు కాకూడదనే నా ఉద్దేశం. అంటే ఇప్పుడు బీసీ మంత్రిని అనదొక్కాలని చెప్పి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారని కూడా నిన్న వాళ్ళ కూతురు కూడా మాట్లాడే సందర్భం. బీసీ మంత్రులు కాదండి, ఆ అమ్మాయి ఇంకా ఇది కూడా మాట్లాడవలసి ఉండే. ఆమె కూతురు అంటే బీసీ మంత్రి. బీసీ 6 ఉండాలమ్మా మీరు మంత్రులు. మీరే అంటున్నారు కదా, మీ నాయకుడు అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి 57.7% అన్నప్పుడు, ఎవరు పోగు వాళ్ళకి ఇస్తారన్నప్పుడు నువ్వు దానికి ఎందుకు డిమాండ్ చేస్తలేవు తల్లి?
దేనికి డిమాండ్ చేయాలి నువ్వు? మేము 6 ముఖ్యమంత్రి 6 నుంచి 8 మంది బీసీలే ఉండాలి కదా, అది కావాలని అడగండి. ఏదో 42% ఈ ఎంపీటీసీలు జడ్పీటీసీలు నేను ఏం చేస్తారు? వచ్చేది ఎట్లాగో వస్తాయి. మీకు అసలు రావాల్సినటువంటి వాటా ఏంటిది? 8 మంది మంత్రులు. ఆ 8 మంది ఒకటైనా మీ బీసీ అని మీ అమ్మ ఒక్కదాని మీద ఎందుకు చేస్తారు వాళ్ళు? మీరు 8 మంది ఒక్కరైతే ముఖ్యమంత్రినే దించవచ్చు కదా, దానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి మంత్రుల మీద ఎట్లాంటి అజమాయిషీ లేకుండా ఇవన్నీ జరుగుతుంది. తెలుస్తూనే ఉండే దాన్ని మా నాన్న ఒకటి ఎందుకు చెప్పిస్తున్నావు? ఒకసారి ఒక మంత్రి ఒక ఓఎస్డీ మీద వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు వెంటనే కూర్చోవాలి, చర్య. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడకపోవడం కారణాలు ఏంటి అంటే వాళ్ళదో లొసుకులు ఉన్నాయి, మా లొసుకులు ఇంకా బయటపడతాయని మాట్లాడతలేరు. అయితే మంత్రుల మధ్య విభేదాలు ఉండడం, అట్లా వాళ్ళ పంపకాల ఎక్కడైతే ఇబ్బందులు వచ్చినాయో దాని వల్లనే ఇప్పుడు మంత్రుల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయని, అవన్నీ సమస్యపోయి తెలంగాణ తెచ్చుకుంది మనం అభివృద్ధి చేసుకోవడానికి, అట్లాగే సమ్మక్క సారక్క జాతరలో కూడా అక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కూడా చేయాలని చెప్పి కూడా బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శశాంక్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.